కూటమి ప్రభుత్వం కొలువు తీరి దాదాపు 10 నెలలు కావస్తుంది. కానీ ప్రధానంగా ఈ 10 నెలలు అంటే కూటమి అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే ఇటు బీజేపీ కానీ, ఇటు జనసేన కానీ, ఇటు తెలుగుదేశం కానీ ఈ 3 పార్టీలు కూడా ఒక ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రజలకైతే ఒక హామీని అయితే ఇవ్వటం జరిగింది. ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 1 కోటి ఉద్యోగాలు ఇస్తాం, అంటే దాదాపుగా సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇవన్నిటిని దీంతో పాటు ఏదైతే గత ప్రభుత్వము ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి వాలంటీరీ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీరీ వ్యవస్థ, అంటే దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 2,60,000 నిరుద్యోగ యువతకి, అంటే ఎక్కడైతే తన నివాసాలు ఉన్నాయో ఆ నివాసాల్లో ఉన్న ప్రాంతంలోనే వారికైతే ఉద్యోగ బాధ్యత అయితే గత ప్రభుత్వంతో కల్పించినట్టయితే మనం చూస్తూ ఉన్నాం. కానీ ఏదైతే ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వాలంటీరీ వ్యవస్థ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీకి ఒక మానసిక పుత్రిక అంటూ కూడా ఎగ్దేవా చేసిన పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. దాంతోపాటు వాలంటీర్లంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక భూమిక పోషించబోతున్నారని చెప్పేసి మొదటి నుంచి కూడా ఒక కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఆలోచించింది. ఆ విధంగా అడుగులు వేస్తూ వారిని ఆకట్టుకోవాలి. ఎందుకంటే ప్రజలకి అంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి 50 మందికి ఒక వాలంటీర్లు అత్యంత చేరువగా, అంటే ఓటర్లకి చేరువగా ఉన్న పరిస్థితి అయితే ఆ రోజైతే మనం చూస్తాను. ప్రతి ఇంటికి కూడా ఈ వాలంటీర్లను అక్క, చెల్లి అంటూ, బాబాయ్, పిన్ని అంటూ కూడా వరుసలు కలిపి ఆ ఇంటి ఏదైతే ఆ గృహస్థులతో చాలా సత్సంబంధాలు కలిగి ఉండటం, ప్రతి ఇంట్లో ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది చదువుకోలేదు అంటూ సంపూర్ణమైన డేటాని సేకరించే పనిలో అయితే వాలంటీరీ వ్యవస్థ అయితే పనిచేసింది. అదే కాకుండా ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కాడి నుంచి అదేవిధంగా ప్రజలకి ఎటువంటి అంటే దగ్గరగా ప్రభుత్వము అత్యంత దగ్గరగా చేరువవ్వాలి, ప్రభుత్వం కావాలని ఆ రోజు ఆకాంక్షించినటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ నేపథ్యంలోనే వాలంటీరీ వ్యవస్థ కూడా పనిచేసింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ వాలంటీరీ వ్యవస్థ అనే యొక్క వ్యవస్థను తీసుకురావటం వల్ల ప్రభుత్వానికి చాలా మంచి పేరుతో పాటు ప్రజలకి చాలా మంచి సేవ చేయడంలో వాలంటీర్లు అయితే సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలా. నిత్యం అంటే వాలంటీర్లో అయితే లేకపోతే ఏమవుతుందో అనేక విధంగా అయితే వాలంటీరీ వ్యవస్థ అద్భుతంగా అయితే ఆ రోజులు అయితే పనిచేశారు. అదే కాకుండా ఏదైతే ఈ వాలంటీరీ వ్యవస్థ మొదటి కరోనాలో కానీ రెండో కరోనా అద్భుతంగా తన ప్రాణాలకి పణంగా పెట్టయితే ప్రజలకు సేవ చేయటం మనం మరువలేనిది. వాలంటీరీ వ్యవస్థని మిగతా రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాల్లో ఉన్న అనేక దేశాలు కొనియాడాయి ఆ యొక్క వ్యవస్థని. అటువంటి వ్యవస్థని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అయితే ఆ వ్యవస్థ పైన మీ ఎన్నికల్లోకి వస్తే కేవలం 5,000 రూపాయలు, అంటే మూటలు మోసే కూలీలు 5,000 రూపాయలకి పనిచేయడం తగదు, వీరికి గౌరవం ఇస్తాం, మేము వీరిని ఉన్నతమైన ఉద్యోగులుగా మేము గుర్తిస్తాము, వీరికి వాలంటీరీ వ్యవస్థకి 10,000 రూపాయలు ఇస్తాము, మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్లు తొలగించమని చెప్పేసి హామీ ఇవ్వటమే కాకుండా వాళ్ళకి అనేక రకాలైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకి సమున్నత స్థానం కల్పిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆశ చూపించింది అయితే ఈ రాష్ట్రంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒక్కసారిగా అధికారంలోకి వచ్చి 10 నెలలు అయినా కూడా వాలంటీరీ వ్యవస్థని అత్యంత హేయంగా ఈరోజు వదిలేసి వారికి ఉద్యోగాలు కల్పిస్తామన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు దాదాపుగా 2,60,000 ఉద్యోగాలని నిర్దాక్షిణ్యంగా వారందరినీ తొలగించడం చూస్తూనే ఉంటే చాలా అత్యంత బాధాకరంగా అయితే ఈ రాష్ట్రంలో అయితే వాలంటీర్లు అయితే వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు నుంచి ఈరోజు కూడా వాలంటీర్లు అయితే రోడ్డు ఎక్కటం, వారి యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి అనేక రకాలుగా అనేక విధాలుగా అయితే ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్తా ఉన్నారు. మంత్రులు కానీ, ఇటు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ, ఇటు అదేవిధంగా పురంధరేశ్వరి కూడా, ఈ ముగ్గురు కూడా వాలంటీరీ వ్యవస్థని మేము వస్తే అధికారంలోకి వస్తే పునరుద్ధరిస్తాం, వారికి సమున్నత స్థానం కల్పించి జీతాలు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్పినటువంటి ఏదైతే రాజకీయ నాయకులున్నా ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈరోజు మాట్లాడడం చూస్తుంటే చాలా బాధాకరంగా అయితే మనకు అనిపిస్తుంది. ఈ విషయం పైన అయితే మంత్రులు అయితే ఒకటే చెప్తున్నారు, రాబోయే ఉగాది కాడి నుంచి ఏదైతే తీయని కబురు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్తారు వాలంటీర్లకు అని చెప్పేసి కూడా ఒకంత మంత్రి నిమ్మల రామానాయుడు కూడా చెప్తానో చూస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ యొక్క పక్క మంత్రి చెప్పినప్పుడు తీపి కబురు అంటే వాలంటీర్లు పూతరేకులు కూడా పంపించడం అయితే చూస్తారన్నా, ఆ పూతరేకులు పంపించారు, అవి రాష్ట్ర మంత్రివర్గం అవన్నిటి కూడా రుచి చూసాము, అటువంటి తీపి కబురు మేము వాలంటీర్ చెప్తామన్న చందం కూడా మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. కానీ ముఖ్యమంత్రికి అయితే వాలంటీరీ వ్యవస్థలో అయితే ఒక అల్టిమేటం అయితే ఇస్తున్నట్లయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. రాబోయే ఉగాదికి మేము ఉగాది పచ్చడి ముఖ్యమంత్రికి అయితే పంపిస్తున్నాము, పచ్చడి తిని కనీసం మాకు న్యాయమన్నా చేస్తారు, మాకు తీపి కబురన్నా
అందిస్తారనేక కూడా వాళ్ళు ఇంకా వారి యొక్క ఆకాంక్షను అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో చూస్తారన్నాం. కానీ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏదైతే వాలంటరీ వ్యవస్థ పట్ల ఒక మొండి వైఖరి వ్యవహరించడం అనేది ఇది చాలా బాధాకరమైతే అనిపిస్తుంది. ముఖ్యమంత్రితో పాటు ఏదైతే పవన్ కళ్యాణ్ కానీ పురంధరేశ్వర్ కానీ ఇచ్చిన హామీని అంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజలకు చాలా దగ్గువ చేరువ అంటే వారి యొక్క సర్వీస్ చేయటంలో చాలా అద్భుతంగా పనిచేసినటువంటి వాలంటీర్లు ఈరోజు రోడ్డెక్కే పరిస్థితి చూస్తుంటే చాలా బాధాకరమైతే స్పష్టంగా అర్థమవుతుంది. కానీ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అయితే ఈ వాలంటీర్లకి తీపి కబురు చెప్తా అన్నట్లయితే మనకు అనిపిస్తుంది. కానీ అసెంబ్లీ సమావేశాల్లో చూసుకున్నట్లయితే మంత్రి చెప్పినాక ఏదైతే మంత్రులు చెప్తున్నటువంటి తీరు చూసుకున్నట్లయితే 2023 సంవత్సరంలో ఎక్కడైతే వాలంటరీ వ్యవస్థకు రెన్యువల్ కాలేదు కనుక వాలంటరీ వ్యవస్థను మళ్ళీ మేము దాన్ని రీషెడ్యూల్ చేయలేము, వాలంటరీని కంటిన్యూ చేయలేక చెప్తున్న భావం అయితే మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ వాలంటీర్ల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మరొకలాగా, మంత్రులు మరొకలాగా, అసెంబ్లీ సమావేశంలో మరొకలాగా అయితే ఈ యొక్క అంటే ఒక భిన్నమైనటువంటి వాదనలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ వాలంటీర్లు అయితే రాబోయే రోజుల్లో వాలంటీర్లకి న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున వీరంతా వాలంటీర్లు అంతా కూడా రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారు అన్నట్లు కూడా మనకి ప్రధానంగా అనిపిస్తుంది. కానీ ఏదైతే వాలంటరీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి వైఖరి తెలియకపోతే రాబోయే రోజుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అదే తీర్పుని వాలంటీర్లు ఇవ్వబోతున్నారని చెప్పేసి కూడా వాలంటీర్ల నుంచి అయితే మనకి హెచ్చరికలు జారీ అవుతున్నట్లయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ విషయంలో ఒక స్పష్టమైన వైఖరి తెలుపుతూ వాలంటీర్లందరినీ కూడా విధిగా ఉద్యోగాల్లో తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి మరింత గౌరవమే కాదు, ముఖ్యమంత్రి పట్ల అంటే ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి 5,000 నుంచి 10,000 రూపాయలు చేస్తా ఉన్నటువంటి వాగ్దానాన్ని నిరూపించుకున్నటువంటి ముఖ్యమంత్రి కూడా చరిత్రలో నిలిచిపోతాడు అనడంలో కూడా ఎటువంటి సందేహం అయితే మనకు కనిపించటం లేదు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా ఈ నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆశిద్దాము.